హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం కుడుములు అదేవిధంగా ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా ఒకే పిండితో చేసి చూపించబోతున్నానండి. మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం కాస్త కరగడం కోసం నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఈ విధంగా వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కలుపుకుంటూ పాకం వచ్చే వరకు తిప్పుకుందామండి. ఫస్ట్ ఇది కరిగేంత వరకు అయితే సిమ్లోనే పెట్టుకోండి. ఇందులో ఏమైనా నలకలు ఉంటే కాస్త కరిగిన వెంటనే మీరు వడబోసేసుకోండి. ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా బుడగలు వస్తుంది కదండి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుందాం. దాంతోపాటే 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుందామండి. ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫ్రెష్ కొబ్బరి వాడుతున్నాను నేను ఇక్కడ. ఒకసారి కలుపుకుని 2 నిమిషాలు ఉడికించుకుందామండి. శనగపప్పు వేసాక ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, అది గట్టిగా అయిపోతుంది కాబట్టి 2 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాస్త పొంగాక అందులోనే మనం బియ్యం పిండి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటున్నాను. ఎందుకంటే బియ్యం పిండి త్వరగా ఉండలు అనేది కట్టేస్తుంది కాబట్టి పాకం కూడా వేడిగా ఉంది, అందుకని చెప్పి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుందామండి. ఈ 1 కప్పు పిండి అనేది మనకు సరిపోతుందండి 1/4 కప్పు బెల్లానికి, అలాగే 1 గ్లాస్ వాటర్కి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. నేను చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకున్నానండి. మీరు కూడా ఇదే విధంగా చక్కగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది మన పిండి అనేది. ఈ శనగపప్పు అనేది మనం ఆవిరి మీద ఉడికించినప్పుడు ఉడికిపోతుందండి, సో దాని గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఇడ్లీ రేక్ తీసుకున్నానండి. దానికి కూడా కాస్త లైట్గా నెయ్యి అప్లై చేశాను. చేసి ఉండని ఈ విధంగా ఇడ్లీలా చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగానే మిగిలినవన్నీ చేసుకుందాం. కొన్ని రౌండ్ షేప్లో కూడా చేసుకుని ఆవిరిపై ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. కింద వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఒక 20 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా, ఇవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మన డిష్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.